తీవ్రవాదుల్ని మన సైన్యం కాల్చి చంపుతది. ఆ టైంలో కొంతమంది చచ్చిపోతారు స్పాట్‌లో. కొంతమంది గాయపడతారు. గాయపడ్డ వాళ్ళని ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇచ్చి, ఆ ట్రీట్‌మెంట్ తర్వాత ఆళ్ళు కోలుకున్నాక వాళ్ళని ఆ తర్వాత ఇంటరాగేషన్ చేసి, ఆ పైన జైలుకి పంపించడం అనేటటువంటిది భద్రతా బలగాలు చేసేటటువంటి పని. అయితే ఇలా చేసే సందర్భంలో కాశ్మీర్‌లో ఏ హాస్పిటల్‌లలో అయితే వీళ్ళకి ట్రీట్‌మెంట్ ఇచ్చి, సర్జరీలు చేసి వాళ్ళని బతికిస్తున్నారో, అలా బ్రతికించిన డాక్టర్‌లే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌కి కారణమైనటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా దారుణాలకి పాల్పడడానికి సిద్ధపడ్డటువంటి వైద్యులు. వీళ్ళు తమ దగ్గరకొచ్చేటటువంటి యొక్క పేషెంట్‌ని ఆలోచనల్ని మారుస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ముందసలు వీళ్ళని ఈ దేశంలో చక్కగా దర్జాగా బ్రతకటానికి పూర్తి మత స్వేచ్ఛతో బ్రతుకుతున్నటువంటి వీళ్ళకి మీరిప్పుడు బ్రతుకుతున్నటువంటి డాక్టర్ డిగ్రీ లేకపోతే ఆ హోదా వేస్టు అసలు ఈ లోకంలో దండగా మీరు ఓ 10 మంది కాఫీర్‌లని చంపితే అంటే మతాన్ని ఇది ముస్లిం మతాన్ని నమ్మనటువంటి అది హిందువులైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, జైనులైనా ఎవరైనా వాళ్ళని చంపితే మీరు నేరుగా జన్నత్‌కెళ్ళిపోతారు. అక్కడ జన్నత్తులో మీకోసం ఒక ద్వారం తెరిచి ఉంటది. అక్కడ 72 మంది కన్యలు మీరు ఎంతమందిని చెప్తే అంతమంది ఇంటూ 72 మంది కన్యలు మీకోసం బారులు తీరుంటారు. మీరు అక్కడికెళ్ళి వేల సంవత్సరాల పాటు సంసారం చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి మత పెద్దల యొక్క బ్రెయిన్ వాష్ ఇంపాక్టే ఈ యువతరం ఇప్పుడు తీవ్రవాదం వైపుకి దారి మళ్ళడానికి కారణమవుతుందన్నది ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఇందులో మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనేటటువంటి అతను షోపియాన్‌లో కీలక పాత్ర పోషించాడు. మిగతా మౌల్వీలందరికి అతను శిక్షణ ఇచ్చి, తమ దగ్గరకొచ్చేటటువంటి ముస్లిం యువత ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఆకర్షించాడన్నటువంటిది ప్రాథమిక నిర్ధారణకొచ్చారు.